వివాహం జరిగిన తర్వాత భార్యకు చదువుకోవడం, ఉద్యోగం చేయడం పైన అత్తమామలు లేదా భర్త ఆంక్షలు విధించవచ్చా? దీనికి సంబంధించి చట్టం ఏమి చెబుతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వివాహం జరిగిన భార్య తన స్వతంత్రత అనేది కోల్పోదు. చదువుకోవడం, ఉద్యోగం చేయడం, తన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించుకోవడం అనేది మౌలిక హక్కులు. ఉదాహరణకి వివాహం జరిగిన తర్వాత మా ఇంటి పద్ధతి అని భార్యను చదవడం కానీ ఉద్యోగం చేయడం కానీ ఆపే ప్రయత్నం చేయకూడదు. మా ఇంట్లో ఆడవాళ్ళు చదవరు, బయట ఉద్యోగంకి వెళ్ళి పని చేయరు అనేది చెప్పి భార్యను ఉద్యోగం చేయకుండా చదవనివ్వకుండా చేయడం అనేది తప్పు. సంప్రదాయం అనేది చట్టం కాదు, చట్టమే పై చేయి. పిల్లలు ఉన్నారనో, అత్తమామలు ఉన్నారు, భర్త ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నువ్వు చదవద్దు, ఉద్యోగం చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేస్తే మెంటల్ క్రూయాలిటీ కింద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకి వస్తాయి. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యకు చదువుకోవడం, ఉద్యోగం చేయడం అనేది పూర్తి హక్కు ఉంది. దానిని ఆపితే చట్ట విరుద్ధం. బలవంతం చేస్తే అది నేరంగా పరిగణింపబడుతుంది. ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే వివాహం జరిగిన తర్వాత భార్య చదువుకోవడం లేదా ఉద్యోగం చేయడం పైన ఎటువంటి ఆంక్షలు లేవు. దీనికి సంబంధించి చట్టం ఏమి చెబుతుంది, దీనికి లీగల్ రెమెడీస్ ఏమున్నాయనేది మనం నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము.